హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ని ఈరోజు హైడ్రా కూల్చివేయడం జరిగింది. అయితే ఇది ఆషామాషిగా జరిగింది కాదు, దీని వెనుక కుట్ర ఏమన్నా ఉందా అనే డౌట్లు అయితే వస్తున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి అది జరిగిన తరువాత ఆ యాక్టివిటీ అంతా అయిపోయి మొత్తం డిమాలిష్ చేసిన తర్వాత నాగార్జున గారు స్పందించారు. అప్పటిదాకా ఆయన స్పందించలేదు. అయితే ఆయన స్పందన తన తరపు నుంచి ఒక పెద్ద నోట్ అయితే రిలీజ్ చేశారు, ప్రెస్ నోటు. సో దాంట్లో ఆయన చెప్పిన విషయాలను బట్టి చూస్తే ఇది కాస్త వెనకాల ఎవరో అక్రమంగా దీన్ని చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఆయన ఆరోపణలు ఈ విధంగా ఉన్నాయి, మరి ప్రభుత్వ ఆరోపణలు ఏమో మరో విధంగా ఉన్నాయి. సో ప్రభుత్వానికి నాగార్జున గారికి మధ్య ఒక విధమైన డిస్ప్యూట్ స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో మరి ఆయన మీద నిజంగా ఎవరైనా కుట్ర పన్ని ఈ విధంగా ఆయన ఆస్తులను ధ్వంసం చేసి ప్రోగ్రాం పెట్టుకున్నారా? ఆయన తెలుగు సినిమాలోనే ఒక లెజెండరీ యాక్టర్, అన్నపూర్ణ స్టూడియో అధినేత, అనేక సినిమాలు చేసి అలా జాతీయ స్థాయిలో కూడా పేరు తెచ్చుకున్న నటుడు. సో ఆయనకు సంబంధించిన ఆస్తుల విషయంలో ఇంత వివాదం అనేది ఎవరో ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ జరిగింది, అది కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ కూల్చేయగలిగింది. అయితే అసలు ఈ సంఘటన ఏంటి, ఎట్లా మొదలైంది, దీని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా చూద్దాం. హైడ్రా చాలా రోజులుగా హైదరాబాదులో ఈ చెరువులు, కుంటలు, ఏవైతే వాటర్ సోర్సెస్ ఉన్నాయో వీటి చుట్టూ ఆక్రమించి కట్టిన ఈ అక్రమ కట్టడాలను కూల్చేస్తూ వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాని సపరేట్గా స్థాపించి సో దీని ద్వారా ఈ విధంగా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వాలు మాటల్లోనే ఉన్నాయి, కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం చేతల దాకా వెళ్ళి ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఆయనకు సంబంధించి అది అక్రమ కట్టడము అంటే అది కూల్చేయడమే. కాంగ్రెస్ పార్టీ మంత్రుల విషయాల్లో కూడా వాళ్ళు కట్టిన అక్రమ కట్టడాలు కూడా కూల్చడం జరిగింది. సో ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉంది. అయితే ప్రభుత్వం ఇలా చేస్తుంది, బాగానే ఉంది. కానీ అన్ని అక్రమ కట్టడాలేనా అనే ప్రశ్న అయితే ఇప్పుడు బయలుదేరింది. ఎందుకంటే నాగార్జున గారు నాది అక్రమ కట్టడం కాదు అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. నిజానికి ఆయన ఎక్కడ కట్టాడు ఎన్ కన్వెన్షన్ అంటే తుమ్మిడికుంట చెరువు, మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువు ఆనుకొని ఇది ఉంటుంది. ఆ చెరువు వచ్చేసి 29 ఎకరాల విస్తీర్ణం. దాంట్లో నాగార్జున గారు 3.5 ఎకరాల విస్తీర్ణంలో అది ఆక్రమించి కట్టారు అని చెప్పేసి ఆయన మీద ఉన్న ఆరోపణ. సో దీని మీద ఒక స్వచ్ఛంద సంస్థ ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది ప్రభుత్వానికి. జనం కోసం అనే ఒక స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రభుత్వానికి పిటిషన్ వేశారు. నాగార్జున గారు కట్టింది అక్రమ కట్టడం, అక్కడ దాదాపు 3.5 ఎకరాలు ఆయన ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టాడు అని. ఈ ఎన్ కన్వెన్షన్లో పెద్ద బాగా డబ్బులున్న వాళ్ళు అందులో ఫంక్షన్లు చేస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు, రకరకాల వెడ్డింగ్స్, ఇలాంటివి ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని ఇట్లా అక్రమ కట్టడం అని చెప్పేసి వీళ్ళ అనడము, ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం జరిగింది. నిజానికి గతంలోనే ఇలాంటి ఆరోపణ అయితే చేశారు. అయితే గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం దీన్ని కూల్చేయాలని చెప్పేసి బుల్డోజర్స్ను కూడా పంపిస్తే నాగార్జున గారు ఆయనకు ఫోన్ చేసి మరి మాట్లాడి మరి ఏం చేశారో కానీ దాన్ని ఆపడం అయితే జరిగింది. అయితే ఈ బుల్డోజర్స్ను వీటిని ఆపడం కోసం ఆయన కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నారట. నిజానికి మాది అక్రమ కట్టడం అని చెప్పేసి అక్రమంగా కొన్ని ఫిర్యాదులు ఇచ్చి కూర్చడానికి ప్రయత్నించారు, మేము ఆ అక్రమ ఫిర్యాదుల మీద కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నామన్నారు. సో ఈ ఫిర్యాదులే అక్రమం, కానీ మా కట్టడం నిజమైందే అంటే సక్రమమే అని చెప్పేసి ఆయన చెప్పదలుచుకున్నారు. అయితే ఆ టైంలో కేసీఆర్ గారి టైంలో సాధ్యం కాలేదు, ఆగిపోయింది. తర్వాత కేటీఆర్ గారు వచ్చాక మళ్ళీ ఇది రిపీట్ అయింది. అయితే ఇది భారీ స్థాయిలో చేస్తున్నారు, కేవలం నాగార్జున గారు ఒక్కటే కాదు, భారీ స్థాయిలో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదేమి కుట్ర కాదు, అందరికీ జరుగుతున్నట్టే ఈయనకే జరుగుతుంది అనేది ఇక్కడున్న వాదన. సో మొత్తం పూర్తి అయిపోయిందనమాట. అయితే దీంట్లో రేవంత్ రెడ్డి గారితో నాగార్జున గారు మరి మంతనాలు జరపలేదా, గతంలో కేసీఆర్ గారితో జరిపినట్టు, మరి రేవంత్ రెడ్డి గారు వినలేదా అని చెప్పి చూస్తే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే నాగార్జున గారు మరి ఆయన మంతనాలు ఫెయిల్ అయ్యాయేమో అనిపిస్తుంది. దాంతోపాటు ఆయన ఇప్పటిదాకా అది కూల్ చేసిన తర్వాత రియాక్ట్ అయ్యారు తప్పితే అంతకుముందు రియాక్ట్ అవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే ఆయన అంటే అది సక్రమ కట్టడమే కాబట్టి వాళ్ళు ఏం టచ్ చేయలేరని మానుకున్నారా, లేకపోతే కోర్టు స్టే ఇచ్చిన దాని మీద అలా ఆగి ఉండాలి కానీ ఎందుకు కూల్చారని ఆయన అంటే కూల్చరేమో అని ఆయన అనుకున్నారా, ఈ క్వశ్చన్లన్నీ వస్తున్నాయి. నిజానికి కోర్టు స్టే కానీ ఇచ్చినట్లయితే అక్కడ యాక్టివిటీస్ కూడా జరగకుండా అది ఆగి ఉండాలి, ఎందుకంటే తీర్పు వచ్చేదాకా. కానీ అలా కాకుండా యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి, ఈవెంట్స్ అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సిందే అని భావించిందా, దీని వెనుక ఏం జరిగింది? నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా సినిమా వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. సినిమా వాళ్ళ మీద ఈ డ్రగ్స్ కేసులలో వాళ్ళని విమర్శించడము, మీరు యాడ్స్ చేయండి అని అడగడము, అలాగే మేము నంది అవార్డులు లాగా ఈ యొక్క గద్దర్ అవార్డులు ఇస్తామంటే ఎవరు ముందుకు రాలేదు అని చెప్పేసి ఏదో ఒక యాంగిల్ చూసుకొని సినిమా వాళ్ళ మీద ఒక రాళ్ళు వేయడానికి అయితే విపరీతంగా ప్రయత్నించింది ఈ ప్రభుత్వం. సో వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడానికి ఇలాంటి యాక్టివిటీస్ ఏమన్నా పాటిస్తున్నారా? నిజానికి నాగార్జున ఆస్తులు సంబంధించి ఆయన ఈ అన్నపూర్ణ స్టూడియోస్ కూడా దీనికి సంబంధించిన కూడా వివాదం కూడా ఉంది. ఈ 7 ఏకర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం స్టూడియో కోసం ఇస్తే అది స్టూడియో కాకుండా వేరే యాక్టివిటీస్ నడిపించారు. అలాగే దాని ఆక్రమణ కూడా కొంత గురైంది అక్కడ.
అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చి గతంలో కేసీఆర్ గారు ఆ 7 ఏకర్స్ని కూడా తేలుస్తాను అని చెప్పేసి ఆయన అనడం జరిగింది, బహిరంగంగానే అన్నారు. అయితే ఆ తర్వాత మళ్ళీ నాగార్జున గారు కేసీఆర్ గారికి ఎలక్షన్లో మద్దతు ప్రకటించడాలు ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్షిప్ బలపడి ఇది పక్కకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఈ సంఘటన చూసుకుంటే మాత్రం ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే ప్రభుత్వం ఇంత నిష్పాక్షికంగా పనిచేసిందనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే మల్లారెడ్డి గారికి సంబంధించిన అక్రమాస్తులను కూల్చేటప్పుడేమో కేవలం ప్రహరీ గోడలు కూల్చి వదిలేశారు. మల్లారెడ్డి గారు పాలమ్మిన పూలమ్మిన అంటాడు కదా, మరి ఆయన అంత నిజంగా కష్టపడి ఇది చేసినట్లయితే మరి ఈ కట్టడం అక్రమం అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ కట్టడాన్ని కూల్చడానికి ప్రభుత్వం వస్తే మరి ఏ విధంగా అడ్డుకొని కేవలం ప్రహరీ గోడ మాత్రమే కూల్చారు? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. మరి ప్రభుత్వం దగ్గర దీనికి సమాధానం ఉందో లేదో తెలియదు. అలాగే నాగార్జున గారికి సంబంధించి మరి ఇది కుట్ర కోణం అనే ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇక్కడ ఈ కాంగ్రెస్ నాయకుడే కోమటిరెడ్డి గారు ఒక ఆరోపణతోటి నాగార్జున గారి అక్రమ కట్టడం అని చెప్పేసి ప్రభుత్వానికి వినతి చేశారనమాట. దానివల్ల ఈ యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. అయితే దీనికి సంబంధించి నాగార్జున గారు తన ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది కావాలని చేసిన అక్రమంగా చేసిన చర్యలాగా ఉందనేది ఆయన భావన. సో ఖచ్చితంగా ఆయన మీద గవర్నమెంట్ ఏదో గ్రడ్జ్ పెట్టుకొని చేసినట్టుగా ఆయన ఫీల్ అయినట్టు కనిపిస్తుంది. సో ఆయన ఏం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, అందులో ఏముందనేది మనం ఒకసారి చూద్దాం. ఆయన ఇచ్చిన ప్రెస్ నోట్లో ఏముందంటే, స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించిన కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైందని నేను భావించాను అని నాగార్జున గారు అంటున్నారు. అదేవిధంగా ఈ భూమి పట్టా భూమి, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాస్ కూడా ఆక్రమణకు గురి కాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై స్టే కూడా మంజూరు చేయబడింది. సో ఆయన చెప్పడం ఏంటంటే కూల్చివేత కోసం ఇచ్చిన నోటీసే అక్రమమైంది, అంటే చట్ట ప్రకారం అది లేదు, నిజానికి మేము కట్టింది సక్రమంగానే కట్టామనేది ఆయన ఒపీనియన్. అదేవిధంగా స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగింది. సో క్లియర్గా చెప్పేశారు ఇది చట్టవిరుద్ధంగా జరిగింది అని. సో ఆయన మీద ఎవరో పెట్టుకొని చేసినట్టుగా ఉంది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు నాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు, నోటీసు జారీ చేయకుండా కూల్చేశారు. ఇది ప్రభుత్వం చేసిన ఒక బ్లండర్ అని చెప్పొచ్చు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. సో అంటే తను బాధ్యతగా ఉండి ఒకవేళ తనది తప్పు, తను చేసిన చర్య తప్పు అనేది కానీ కోర్టు నిరూపించుంటే ఆయనే కూల్చివేసేవాడని చెప్పేసి తానే చెప్పుకుంటున్నారు. సో ఇది ఒక రెస్పాన్సిబిలిటీ, ఆయన తను చూపించే రెస్పాన్సిబిలిటీని అయితే అప్రిషియేట్ చేయాలి. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. సో అలా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అని చెప్పేసి నాగార్జున గారు అయితే పెట్టడం జరిగింది. సో ఈయన మళ్ళీ దీని మీద కోర్టుకు వెళ్ళారు. నిజానికి కోర్టు అయితే స్టే విధించింది కూల్చొద్దని, ఈలోపే అది కూల్చేయడం కూడా జరిగిపోయింది. ఎందుకంటే నోటీసులు ఇవ్వలేదు కాబట్టి ఆయన రియాక్ట్ అవ్వడానికి కూడా టైం దొరకలేదు. కనీసం నోటీస్ ఇవ్వాలి ఇది అక్రమము అని. నిజానికి ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాపు మన హైదరాబాద్లో 54 చెరువులు, కుంటలు ఇలాంటివి ఉన్నాయి. సో వీటన్నిటిని ఆక్రమించారు, వీటిని రక్షించాలనే ఉద్దేశంతో శాటిలైట్ ఇమేజెస్ మరీ తెప్పించుకొని ఆ చెరువుల కొలత ఏదైతే ఉందో దాన్ని బట్టి అక్కడ కరెక్ట్గా అది ఉందా లేదా, లేకపోతే ఆక్రమణకు గురైందా అని చూసి ఆ బిల్డింగ్స్ను, ఆ అపార్ట్మెంట్స్ని మాత్రమే కూలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు అది ఈ విధంగా పరిణమించిందనమాట. అంటే నాగార్జున గారి అపార్ట్మెంట్ కూడా ఆ శాటిలైట్ ఇమేజ్ ప్రకారం చెరువులో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో దానివల్ల ఈ విధంగా జరిగింది. మరి దీంట్లో నిజాలు ఏంటనేది కోర్టులో తేలితే తప్ప ఇక పరిష్కారం జరగదు.